గురుగారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేవి అందరికీ వస్తున్నాయి. దీనికి మీ ఆయుర్వేదంలో ఒక చక్కటి రెమెడీ ఏమైనా చెప్తారా? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హ్మ్. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రూమటాయిటిస్ ఆర్థరైటిస్. హ్మ్. దీనికి ఇంటర్నల్గా ఏదైనా చెప్పామంటే పత్యం ఉండరు. హ్మ్. అన్ని తినాలా, అంగుట్లో ఉండేటి అన్ని తినాలా, మేము ఆరోగ్యంగా ఉండాలంటే కుదరదు. హ్మ్. కానీ దీనికి పైపోద ఇంటర్నల్గా లేకుండా అప్లై చెప్తాం. హ్మ్. వీటి కోసం మనం ఏం చేయాలా? మంచి నువ్వుల నూనె తీసుకోవాలా. ఓకే. 1 కిలో 100 గ్రాముల సొంటిని తీసుకోవాలా. హ్మ్. 1 కిలో నువ్వుల నూనె, 100 గ్రాముల సొంటి, హ్మ్. 100 గ్రాముల లసన్ అంటే గార్లిక్ ఎల్లిపాయలు, ఓకే. 50 గ్రాముల మిరియాలు ఓకే. అన్ని చితగొట్టాలి. చితగొట్టి ఆ నూనెలో వేయాలి. అలా ఉడికి 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 అది మాడే సమయంలో దాన్ని దించి వడబోసుకోవాలి. హ్మ్. ఏం వేసాం అందులో? మిరియాలు, మిరియాలు, ఎల్లిపాయలు, ఇంకేం? సొంటి. సొంటి. ఇక్కడ పచ్చి అల్లం 100 గ్రాములు ఉండాలి. ఇది చాలా పాత్ర పోషించేది. ఓకే. దీన్ని చితగొట్టి బాగా ఉడికియాల. ఆ. ఇనప కడాయిలో ఉడికించి దాన్ని వడబోసుకొని ఒక గిన్నెలో పెట్టి అది వేడిగా ఉన్నప్పుడే గడ్డ కర్పూరం అందులో వేసి ప్లేట్ మూసేయాలి. గడ్డ కర్పూరం. హార్త్ కర్పూరం. హ్మ్. ఈ నూనెని ఉదయాన్నే ఎండలో కూర్చొని ఆ మోకాలు ఎక్కడెక్కడ మన మోకాళ్ళు ఉన్నాయో అక్కడంతా బాగా రుద్దుకోవాలి. ఇది ఆయిల్ ఇలా చేయక ముందు మల విసర్జన చేయడానికి ఏదన్నా తీసుకోవాలి. ఓకే. ఈ మోకాళ్ళ లోపల కీళ్ళలు వస్తున్నాయంటే రక్తం చిక్కబడి వాతం పెరిగి ఈ వాతం పోవాలంటే మల విసర్జన జరగాల. పొట్టలో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోవాలా. మల విసర్జన ఎందుకు ప్రతి ఎపిసోడ్లో మల విసర్జన ఎందుకు అంటున్నానంటే మల విసర్జన సరిగ్గా జరగకపోతే దురదలు వచ్చి మీ క్రియాటిన్ పెరిగే అవకాశం కూడా ఉంది. గమనించండి ఈ వీడియోలో. ఎప్పుడైతే మల విసర్జన సరిగ్గా జరగకపోతే మలం రాక ఆ పేగుల్లో ట్యూబ్ మాదిరి నూడల్స్ మాదిరి మలం వచ్చి మీకు మలలు బయటకు వచ్చి మలల రోగాన్ని కూడా దోహదపడడానికి కూడా ఆస్కారం ఉంది. అందుకే మల విసర్జన జరిపిన తర్వాత నేను చెప్పిన ఈ ఆయిల్ని తయారు చేసుకొని మీరు మోకాళ్ళకి బాగా రుద్దుకొని ఎండలో గంట సేపు కూర్చోవాలి. పొద్దున కూర్చుంటే ఆ సూర్య రశ్మి ద్వారా ఎప్పుడైతే ఈ చెమట్లు బయటకు వస్తాయో ఆ చెమట వచ్చే రంధ్రాల ద్వారా ఈ ఆయిల్ లోపలికి వెళ్తుంది బాడీలో. ఓకే. ఈ విధంగా చేసుకుంటే ఈ మోకాళ్ళ కిట్ కిట్ అని శబ్దం రావడం, ఈ మోకాళ్ళ పట్టేయడం, కింద కూర్చోలేకపోవడం, కింద బేసిన్లో లెట్రిన్ కూర్చోలేకపోవడం, ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి. సింపుల్, అద్భుతమైన రెమెడీ. ఓకే. ఏ వయసు వారైనా వాడొచ్చు ఈ ఆయిల్. దీన్ని ఇదే ఆయిల్ని పొడుగాళ్ళకి బయట నిలబెట్టి బాడీ అంతా బాగా ఆయిల్ పూసి కాసి ఎండలో నిలబెట్టి వేడి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే పిల్లగాళ్ళు ఎంత హుషారవుతారు. బాగా కష్టపడే మగోళ్ళు ఉంటారు, ఏదో పనికి వెళ్తారు, సాఫ్ట్వేరు లేకుండా ఇంకోటో రిక్షానో ఏదో, వాళ్ళకి వీక్లీ ఒక్కసారి సండే ఆయిల్ తీసుకొని తలకి కాక ఈ కంఠం నుంచి బాడీ అంతా బాగా ఆయిల్ 1 గంట సేపు రుద్ది ఎండలో నిలబెట్టి వేడి వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే వెరికోస్ వచ్చేదైనా ఆగిపోతుంది. వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు ప్రధానంగా అది ఎక్కువైపోయింది సార్. సిటీలో చూసుకున్నట్టయితే చాలా మంది కదలకుండా కూర్చోవడం వల్ల వీళ్ళు ప్రాచీన కాలం అక్కడక్కడ భారీ మాలిష్ సెంటర్లు పెడుతుంది, మాలిష్ చేస్తుంది. ఈ నాయి బ్రాహ్మణులు అక్కడ కొట్లు 5 రూపాయలకి 10 రూపాయలకి మంచి వంట అంత బాగా మాలిష్ చేసేవాళ్ళు. బాగా మాలిష్ చేస్తే ఎప్పుడైతే ఈ స్కిన్ కింద పొరలలో క్లాట్లు ఉంటాయి అవన్నీ కరిగిపోతా అంట. ఆ వేడి వేడి నీళ్లు పోసుకుంటాను అలా ఆగి నిద్ర వచ్చేస్తా అండి. ఇది ఎక్కడ చేస్తున్నారు? ఈరోజు కట్టుకున్న ఇల్లాలు ఆడికి బాత్రూంలో ముడ్డి రుద్దదు, ఇంకా మాలిష్ చేసే సంగతి దేవుడు ఎరుక. కానీ ఒకరు చేస్తారు ఒకరు చేయరు అనే విషయం కాదండి. ఈ ఆయిల్ తయారైన తర్వాత మనమే పూసుకోవచ్చు. పూసుకొని బాగా ఎండలో ఉండండి, గంట సేపు వేడివేడి స్నానం చేయండి, సీకాయతో స్నానం చేయండి, ఈ షాంపూలు పక్కన పెట్టండి, ఈ సీకాయతో స్నానం చేసి అలవాటు చేసుకోండి. ఎంతో అద్భుతంగా మీ శరీరానికి సలవ చేస్తుంది. ఇది నా అనుభవం గల రెమెడీ, పాటించండి. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. ఇప్పుడు అంత టైం ఉండదు సార్. ఇప్పుడు ఎండలో నిల్చొని ఆయిల్ రాసుకొని అంత టైం ఉండదు కొంతమందికి. ఆఫీస్ అని అరాబరి ఊరికే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మంచి మాట అన్నారు. ఎస్ఐలు సిఐలు ఎదురుగానే ఉన్నా, కట్టుకున్న పెళ్ళాం పక్కలోనే ఉన్నా,
యముడు పిలిస్తే పోకుండా ఉంటారా? పోతారు కదా. తప్పదు అది ఇంకా. ఎస్ఎల్సీలు పక్కలే ఉన్నా, బందికానాలు బంధువులంతా ఉన్నా, కట్టుకుని నిన్నాలి నీ పక్కలోన యముడు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. కాస్త గంట టైం తీసుకుంటే ఏమవుతుంది? చేసుకోవాలా. ఆరోగ్యం మన సొంతం అండి. ఎంత ఎనర్జీగా ఉండాలా. 54 సంవత్సరాలు ఎంత ఆర్గానంగా ఉన్నాను నేను. మేము అన్నీ చేసుకుంటాను కాబట్టి మీ అందరూ చెప్పి మీరు కూడా నా మాదిరి ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి, కడుపుండా భోంచేయండి, కమ్మగా నిద్రపోండి, కల్మషం పెట్టుకోవద్దని మీ బాడీలో. మీరే కడుపులోకి తీసుకునేది ఏమైనా ఉందంటారా? ఓకే, కడుపులోకి తీసుకోవచ్చు. పత్తి ఉండరమ్మా. కడుపులోకి తీసుకోవచ్చు. అల్లం బెల్లం 100 గ్రాముల అల్లం, శొంఠి 100 గ్రాముల శొంఠి, 100 గ్రాముల బెల్లం మెత్తగా మిక్సీలో నూరండి. దాన్ని రోజు 1/2 చెంచా గోరువెచ్చని పాలలో తీసుకోండి. ఈ ఆర్థరైటిస్, ఈ కీళ్ళు వాపులు వస్తూ ఉంటాయి, ఈ వాపులు తగ్గిపోతాయి. అల్లము బెల్లము రెండే. అల్లం ఒట్టి శొంఠి అమ్మ, ఒట్టి శొంఠి 100 గ్రాముల పౌడరు, 100 గ్రాముల బెల్లం, తాటి బెల్లం ఏదైనా సరే. ఇక్కడ తాటి బెల్లం ఎందుకంటానంటే ఇందులో గ్లూకోజ్ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి మధుమేహ పేషెంట్లు ఈ మధ్య మోకాలు కీళ్ళు నొప్పులు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఐరన్ కాల్షియం ఉండదు. అందుకే తాటి బెల్లం యాడ్ చేసుకోండి. దీన్ని 1 చెంచా అలా గోరువెచ్చని పాలలో కలుపుకొని ఏదో ఒక టైం తీసుకోండి. టిఫిన్ తిన్న తర్వాత, రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే మీ దేహం వజ్రదేహంగా ఉంటుంది. కీళ్ళు నొప్పులు రావు. అల్లాని మించని ఔషధంబు లేదురా జగత్తులో అన్నారు అగస్త్య మహాముని గారు. అల్లాన్ని అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. చూసారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువు గారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువు గారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.